జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు సృష్టించింది. ఏప్రిల్లో కమర్షియల్ ట్యాక్స్ రాబడి ఏకంగా 7,570 కోట్లు సాధించింది. ఒక్క జీఎస్టీ నుంచి 4,621 కోట్లు రాబట్టింది. ఏప్రిల్ నెలలో ఖజానాకు 2.43 లక్షల కోట్లు చేరాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే 35% అదనంగా వసూలయ్యాయి. దేశవ్యాప్తంగానూ జీఎస్టీ వసూలు భారీగా పెరిగాయి. కమర్షియల్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. నిరుటితో పోలిస్తే ఈసారి ఏప్రిల్లో వాణిజ్య పన్నుల శాఖ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. జీఎస్టీతో పాటు పెట్రోల్, లిక్కర్పై వచ్చే వ్యాట్, వృత్తి పన్ను కలిపి 7,570 కోట్లు సమకూరాయి. గత ఏడాది ఏప్రిల్ కన్నా ఇది 22% అదనం. ఇందులో జీఎస్టీ ఆదాయమే 4,621 కోట్లు ఉంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇవే అత్యధిక వసూళ్లు అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్లో ఇది 3,433 కోట్లుగా ఉంది. అంటే ఏడాది కాలంలోనే 1,188 కోట్లు అదనంగా వచ్చినట్లు అయింది. ఇది సుమారు 35% వృద్ధిని సూచిస్తోంది. ఇక గడిచిన మార్చి నెలలో వచ్చిన 4,231 కోట్ల రికార్డుని ప్రస్తుత వసూళ్లు దాటేశాయి. వరుసగా 4 నెలల నుంచి జీఎస్టీ ఆదాయం 4,000 కోట్లకు పైగా వస్తోంది. పన్నుల వృద్ధి రేటులో కర్ణాటక తర్వాత అత్యధిక వృద్ధి సాధించిన రెండో రాష్ట్రంగా నిలిచింది. ప్రజల వినియోగం, కొనుగోలు శక్తి పెరగడం, పారిశ్రామిక, సేవా రంగాల్లో వచ్చిన పురోగతి వల్లే ఆదాయం పెరిగిందన్నారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు. పన్నుల ఎగవేతను అరికట్టడం కూడా మరో కారణమని తెలిపారు. రాష్ట్రం నుంచి వసూలైన జీఎస్టీలో కేంద్ర జీఎస్టీ 2,092 కోట్లు ఉండగా రాష్ట్ర జీఎస్టీ వాటా 2,527 కోట్లు ఉంటుంది. ఐజీఎస్టీ రూపంలో మరో 2,562 కోట్లు వసూలయ్యాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార అనుకూల విధానాలతో కొత్త పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిరుద్యోగులకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ రాబడి 2,42,702 కోట్లకు చేరి రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 2.23 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఇందులో దేశీయ లావాదేవీలతో 1,85,122 కోట్లు రాగా దిగుమతులతో వచ్చే ఆదాయం ఏకంగా 25.8% వృద్ధితో 57,580 కోట్లకు చేరింది. ఇక రిఫండ్ల ప్రక్రియ తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 2,10,909 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది కంటే 7.3% పెరుగుదల అని అంటున్నారు అధికారులు. ముఖ్యంగా ఐజీఎస్టీ రూపంలో 1,29,232 కోట్లు, ఎస్జీఎస్టీతో 61,331 కోట్లు, సిజీఎస్టీతో 52,140 కోట్లు ఖజానాకు వచ్చి చేరాయి. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సానుకూల పవనాలు, పెరిగిన వినియోగం ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రాల వారీగా వసూళ్లను పరిశీలిస్తే మహారాష్ట్ర రికార్డు స్థాయిలో 22,929 కోట్లు సెటిల్మెంట్ ఆదాయంతో దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. 10,178 కోట్లతో యూపీ, 9,958 కోట్లతో కర్ణాటక, 9,916 కోట్లతో గుజరాత్, 8,413 కోట్లతో తమిళనాడు వరుస స్థానాల్లో నిలిచాయి. వృద్ధి రేటు విషయానికి వస్తే పంజాబ్ 66%, హర్యానా 58%, తమిళనాడు 46%తో దుమ్మురేపాయి. దేశీయ వసూళ్లలో కర్ణాటక 14.5%, తెలంగాణ 12.6% జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి.